హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలకి న్యూ సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పాను కదా. పొద్దున్న 7:15 or 7:20 అలాగా వ్యాన్ అతను వచ్చేస్తున్నారు అనమాట. 7:30కి స్కూలు. అసలు పొద్దున్నకు మామూలు హడావిడి ఉండట్లేదు. వాళ్ళకి లేపాలి, రెడీ చేయాలి, తర్వాత బాక్సుల్లోకి పెట్టి పంపించాలి అంటే ఫుల్ హడావిడి అయిపోతుంది. ఇంకా వాళ్ళైతే స్కూల్ కి వెళ్ళిపోయారులేండి. ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సమ్మర్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్కూల్ పెట్టేస్తున్నారు. నార్మల్ గా మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే కొంచెం లేట్ గానీ 8:30, 8:45 అలాగా స్కూల్ అయితే ఉంటది. 7:30కి స్కూల్, 12:45 అలాగా వదిలేస్తారనమాట. ఇంటికి వచ్చేసరికి 1:10 అలాగ అవుతుంది. పొద్దున్నకి నేను లేవడమే చాలా కష్టంగా ఉంది. ఇంకా అంతకుతోడు మా పిల్లలకి 7:15 అలాగా రెడీ చేసేసి పంపించేస్తున్నాను. పొద్దున్నకి ఫుల్ హడావిడిగా ఉన్నా గానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ప్రశాంతంగా రిలాక్స్ గా ఉన్నాను. మా బావ అయితే ఇంటి దగ్గర ఉన్నారు, పడుకొని ఉన్నారు, ఇంకా లేవలేదనమాట. నేనైతే టిఫిన్ లోకి బాయిల్డ్ ఎగ్ అలాగే కొంచెం అంతా పోహా చేసుకున్నాను. తర్వాత జామకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మా బావ కూడా కొంచెం పోహానే చేసేసాను. ఇంకా నేనైతే ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేస్తాను. ఆల్రెడీ జీరా వాటర్ అయితే తాగేశాను. మా బావ లేచినంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇద్దరు కలిసి తింటాము అంటే నాకు లేట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ వంట చేయాలి, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ క్లాస్ కూడా ఉంటది, దానికి కూడా అటెండ్ అవ్వాలి. కాబట్టి నేనైతే టైం టు టైం నా ఫుడ్ నేను తినేస్తాను. మా బావ ఎప్పుడు లెగిస్తే అప్పుడు మా బావ తింటారు. ఈ మధ్య మేము మార్నింగ్ టిఫిన్ లోకి మాక్సిమం వారానికి 1-2 సార్లు ఓట్సే తింటున్నాము. మిగిలిన రోజుల్లో ఇంటి దగ్గరే నేను చేసిన బ్రెడ్ ఒకసారి ఏమో పోహా, ఒక్కొక్కసారి దోశలు, అలాగా ఒకసారి ఉప్మా, అలాగా డిఫరెంట్ గా తింటున్నాము. మా బావ అయితే పడుకొని లెగిసిపోయారు. ఇంక టిఫిన్ ఏం చేయలేదులేండి. ఇంక ఇదైతే తీగ పచ్చలి మా పక్కింటి గార్డెన్ లో ఉంది. ఒకసారి నాకు ఆవిడ ఇచ్చింది అనమాట. అంటే నేను ఏదైనా మా గార్డెన్ లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మాకు ఇవ్వడం అలాగా అవుతూ ఉంది. ఒకసారి నాకు ఇది ఇస్తూ ఇది ఏంటో నాకు తెలియదు, నేను అంటాను, నాకు వద్దు నేను. ఆ తర్వాత ఒకసారి మా బావకేమో ChatGPT గూగుల్లో ఫోటో తీసి అది అడిగితే చెప్పిద్ది కదా, అలాగా ఒకసారి చెయ్యు ఆవిడ ఇస్తే నేను వద్దనేసాను అంటే మా బావ చూస్తే ఇదేమో బచ్చల కూర అని తెలిసింది. ఇప్పుడు వరకు నాకు బచ్చల కూర ఎలాగుంటుందో కూడా తెలీదు, ఇప్పుడు వరకు తినలేదు కూడాను. ఎవరైనా నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. ఇది మాత్రం నిజం అనమాట. ఇదైతే తీగ బచ్చలంట, ఇంగ్లీష్ లో మలబార్ స్పినాచ్ అంటారంట దీన్ని. అప్పుడు ChatGPT అలా చెప్పింది, ఇది బచ్చల కూర, తీగ బచ్చలి అనేసి. ఇంకా వెంటనే ఈ రోజు అయితే మొన్న ఇచ్చినప్పుడు వద్దు నన్ను, ఇప్పుడు కూర ఉండి వెళ్ళి అడిగాను అనమాట, బాబీ నాకు సాక్ చాయే అనేసి. తీసుకో అనేసి అంది. నేనేమో ఏరుకొని వచ్చాను అనమాట, మాకు కావాల్సినంత. ఇప్పుడైతే దీంతో పప్పు చేస్తాను లంచ్ లోకి. ఆవిడ ఏం చెప్పిందంటే లేత కాడలు ఉంటే కాడలు కూడా కోసి వండేయచ్చు అంది. కాకపోతే నేను కాడలు అయితే వండను, ఓన్లీ ఆకులే ఏరుకొని ఆకులే కట్ చేసి వండుతాను. అలాగే నేనైతే ఈరోజు బీరకాయతో స్టఫ్డ్ బీరకాయ అనమాట, అదే గుత్తొంకాయ లాగా గుత్తు బీరకాయ అయితే వండాలనుకుంటున్నాను. ఇది కూడా వండుతాను. ఇది ఎండు కొబ్బరి అనమాట. ఇవి కూడా ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి పెట్టాను. నాకు ఇప్పటి వరకు తెలియదు అసలు బచ్చల కూర ఎలాగుంటది అనేసి. ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. ఇది ఇలా కొమ్మ కావాలంటే భూమిలో పెట్టినా గానీ ఇది వచ్చేస్తుంది, గ్రోత్ అవుతుందంట. ఈ కొమ్మలు ఎలాగో వచ్చేసాయి. నేను కావాలని కొమ్మలు తీయలేదు, జస్ట్ ఇలా ఆకులు లాగుతా ఉంటే కొమ్మ అంతా ఇరిగిపోయి వచ్చేసింది ఇలాగా. కాబట్టి ఇది కొన్ని పెడదాము మన గార్డెన్ లో, అవుతుందేమో చూద్దాము. అవ్వకపోయినా పర్లేదులేండి, పక్క గార్డెన్ లోనే ఉంది బోల్డ్ అంతా. ఇప్పుడు అయితే ఆకులు ఏరుకొని కట్ చేసుకుంటా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా బావ టిఫిన్ చేస్తున్నారు. 9:15 అయిపోయింది. పోహా అంటే మా బావ పెద్దగా నచ్చదు, అందుకే కొంచెమే చేశాను. నేను కూడా కొంచెమే తిన్నాను, మా బావ కూడా కొంచెమే. ఏమన్నా తేడా తెలుస్తుందా పోహాలో? నిమ్మకాయ వేసా కొంచెం నిమ్మకాయ వేసా. ఎప్పుడు నిమ్మకాయ ఏం వేయను, ఈసారి ఎందుకో కొంచెం పుల్లగా తినాలనిపించి నిమ్మకాయ వేసా. ఏట్లేదు గుడ్ న్యూస్ అంటే ఏంటి, ఇప్పుడు పుల్లగా తినాలనిపించిన వాళ్ళందరూ ప్రెగ్నెంట్లు అయిపోతారు ఏంటి? ఊరికే ఎప్పుడు ప్లెయిన్ గా చేస్తున్నాను కదా, ఒకసారి పులిహోర వేసి పులిహోర లాగా కొంచెం పుల్లగా తిందాం అనిపించి చేసుకున్నా అంతే. వద్దులే, ఏ డౌట్ పడకండి, ప్రెగ్నెంట్ ఏం కాదు. లంచ్ లకి చెప్పాను కదా ఇందాక, బీరకాయ, తర్వాత పప్పు, బచ్చల కూర. ఎస్, అదే గుత్తి వంకాయ లాగే ఆ మసాలానే దీనికి కూడా. అంటే మరి అన్ని ఎక్కువ మసాలాలు వేసుకోము, కొంచెం లైట్ గా వేసుకుంటాము. ట్రై చేద్దాం. ఎప్పుడు బీరకాయతో రొటీన్ గా అయిపోతుందిగా, ఎగిరిపోగలదు గుడ్డు, చేత్తో తిను. సరే అయితే ఫస్ట్ నేను వంట చేస్తా, మళ్ళీ నేను క్లాస్ కి అటెండ్ అవ్వాలిగా. ఈ రోజు అయితే నేను పప్పు వండాలనుకున్నాను, కాకపోతే బచ్చల కూర పప్పు అనేసుకొని అది ఇప్పుడే కన్ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ పప్పు అయితే నేను నానపెట్టేసి కుక్కర్ లో పెట్టి విజల్ కూడా వేయించేసాను. పప్పు అయితే ఉడికిపోయింది అనమాట. ఒకసారి మూత తీసి చూద్దాము, చల్లగా అయిపోయింది కూడా.
ఇదిగోండి కందిపప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చల కూర పప్పు అయితే చేస్తాను. ఎప్పుడు రెగ్యులర్ గా నేను తోటకూర పప్పు, పాలకూర పప్పు ఎలా అయితే చేస్తానో ఇది కూడా అలానే చేయాలనుకుంటున్నాను. ఇంకా మీకు సింపుల్ గా అయిపోవాలి అంటే ఏంటంటే పప్పు ఉడికించినప్పుడు ఎందులోనే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఏ ఆకుకూర అయితే వేయాలనుకుంటున్నామో ఆ ఆకుకూర కూడా వేసేసి మొత్తం ఒకేసారి ఉడికించేసి ఫైనల్ గా పోపు పెట్టేసేయచ్చు. అదొక ప్రాసెస్. నేనైతే అలా చేయను. పప్పు ఎప్పుడు ఇలా సపరేట్ గా ఉడికించేసుకొని తర్వాత నేను తాలింపులో ఆకుకూర తర్వాత టమాటాలు అవన్నీ వేసి బాగా మగ్గించిన తర్వాత ఈ ఉడికించిన పప్పు అందులో వేసుకుంటాను అనమాట. చూపిస్తాను. మరి ఎక్కువ ప్రాసెస్ గా కాదు, సింపుల్ గా సిటికలో అయిపోయేలా చూపిస్తాను. ఆల్రెడీ పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఈ సైడ్ పెట్టేసి ఇప్పుడు ఇంకో గిన్నె కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఇందులో ఏమేమి వేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. పచ్చల కూర పప్పు కోసం అనేసి ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నాను. కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఈ ఆయిల్ లోనే కొంచెం అంతా జీలకర్ర, కొన్ని ఆవాలు కూడా వేస్తున్నాను. అన్ని ఇంకా పోపు దినుసులు అన్ని కూడా వేసుకోవాలి. కొంచెం అంత మినపప్పు, కొంచెం అంతా శనగపప్పు అనమాట. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా చీలికలుగా చేసుకున్నాను, కొంచెమే కట్ చేశాను అనమాట. ఇలాగా చీలికలుగా చేసుకుని పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. దంచుకున్న వెల్లుల్లి రెప్పలు కొన్ని, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. తాలింపు ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఇంగు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి మూత పెట్టేస్తున్నాను. కాసేపు ఇలాగా మగ్గించుకోవాలి టమాటాలని. మూత పెట్టి కాసేపు అయింది, టమాటాలు మగ్గాయో లేదో చూద్దాము. ఇదిగోండి ఇక్కడ టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, పసుపు, అలాగే కొంచెం అంతా కారం వేస్తున్నాను. ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, మళ్ళీ కారం కూడా ఎక్కువ వేసేస్తే ఎక్కువైపోతుంది, అందుకే నేను కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం బాగా. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పచ్చల కూర వేసుకుంటాను. ఆల్రెడీ నీట్ గా నేను కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పచ్చల కూర వేసేస్తా. పచ్చల కూరని అయితే వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఏ ఆకుకూర అయినా కానీ ఫస్ట్ ఇలాగా వేసేటప్పుడు మాత్రం కడాయి నింపుకుంటది, ఉడికే కొద్ది మాత్రం కడాయి అడుగుకి వెళ్ళిపోద్ది. ఆకుకూరని చూసి ఉప్పు అయితే వేసేయకూడదు, కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుతూ చక్కగా ఈ ఆకుకూరను అయితే మగ్గించుకోవాలి. ఆకుకూరలు ఏదన్నా వండేటప్పుడు అయితే దీని మీద మూత పెట్టకూడదంట, అందుకోసమనే నేనైతే మూత ఏం పెట్టట్లేదు. స్టఫ్డ్ బీరకాయ కూర వండుతా అని చెప్పాను కదా, మళ్ళీ అది ఇది 2 పక్కల మీద చూపించాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్ ఉంటది, అందుకోసమనే ఫస్ట్ అయితే ఆ పప్పు వండేస్తున్నాను. దాని తర్వాత అయితే ఇదిగోండి ఈ బీరకాయ కూర రెసిపీ అయితే చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ బచ్చల కూర అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఈ స్టఫ్డ్ బీరకాయకి ఒక మసాలా రెడీ చేసుకోవాలి, దానికోసమని ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను. దీనిలో ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకున్నాను, అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు అయిపోయిన తర్వాత నేను కూర స్టార్ట్ చేస్తాను చెప్పాను గానీ, ఈ మసాలా అనేది మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లగవ్వాలి కదా, టైం పట్టిద్ది. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది అనేసి స్టార్ట్ చేస్తాను. మరి నేను టైం కి క్లాస్ కి అటెండ్ అవ్వాలంటే ఆ మాత్రం టైం మేనేజ్ అనేది చేయాలి. ఈ 2 కూడాను లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటున్నా. బచ్చల కూర అయితే మంచిగా మగ్గిపోయింది, వాటర్ కూడా అన్ని ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ పప్పు గుత్తితో నేను మెదుపుకున్నాను. బచ్చల కూర అనేది పులుపు ఏమి ఉండదు కాబట్టి నేను కొంచెం అంతా చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పు అనేది కాసేపు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ అలా ఉడికిద్దాము. ఇంక ఇక్కడ ఇదిగోండి పల్లీలు, ఎండు కొబ్బరి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. పల్లీలు, ఎండు కొబ్బరి సైడ్ కి తీసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ లో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్ గా కాస్త మగ్గితే సరిపోతాయి, మరి ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంతమంది అయితే మరి ముద్దపప్పు లాగా చేసేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోనే చేస్తాను. ఆకుకూర పప్పు నాకు ఇలా ఇష్టం అనమాట. తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తాము. ఇటు పక్కేమో ఉల్లిపాయలు, వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయాయి కూడాను.
ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలు ఎండు కొబ్బరి మిక్సీ జార్ లోకి వేస్తాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడాను ఇదే మిక్సీ జార్ లోకి వేసేస్తున్నాను. మనం ఇదంతా కూడాను పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయలు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, పసుపు, అలాగే కారము, కొంచెమంతా ధనియాల పొడి. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇదిగోండి మెత్తగా మసాలా పేస్ట్ రెడీ చేసేసాను. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేస్తేనే ఇలాగ అయింది. అలాగని మరీ వాటర్ ఎక్కువ వేసేసి పల్చగా వాటర్ లాగా చేసుకోకండి. కొంచెం ఇలా ముద్దగానే ఉండాలి. ఇప్పుడు బీరకాయలు కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయల మీద పొట్టు అయితే మరీ ఎక్కువ తీసేయకూడదు, తొక్కేలాగా ఉండాలి. ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. అన్ని ముక్కలకి కూడా ఘాట్లు పెట్టేశాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది అనమాట. ఈ మసాలా పేస్ట్ అనేది మనము ఈ మధ్యలో కూరుకోవాలి. మీరు తీసుకున్న బీరకాయలు కొంచెం సన్నంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ నిడువు ఎక్కువ ముక్కలు అయితే కోసుకోండి. నేను తీసుకున్నవి అయితే కొంచెం లావుగా ఉండడం వల్ల నేను కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసాను. ఇదిగోండి ఇలా సన్నటి బీరకాయలు తీసుకున్నారు అనుకోండి, ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా మొత్తం లోపలికి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగానే మిగిలిన ముక్కలన్నిటికీ కూడాను పెట్టేస్తాను లోపల మసాలా. మళ్ళీ ఇప్పుడు ప్యాన్ లో కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర వేస్తా అనేసి నేను ముందైతే ఆ పేస్ట్ లో జీలకర్ర పొడి వేయలేదు. ఆవాలు జీలకర్ర చెట్పట్లు ఆడాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు రెప్పలు వేస్తున్నా. తర్వాత మనం ఇలాగా స్టఫ్డ్ చేసుకున్నాం కదా బీరకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ కూడా ఇలా కడాయిలో పెట్టేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ లోకి మార్చేయాలి. మూత పెట్టి కాసేపు అయ్యింది. ఇప్పుడు రివర్స్ చేసుకుందాము. బీరకాయ అనేది వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కదా, చూడండి గ్రేవీ అనేది కాస్త పలచబడి ఇలాగా వాటర్ లాగా వచ్చాయి. ఇప్పుడు రివర్స్ చేసేసి కూడా కాసేపు ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఇదే స్టేజ్ లో ఫస్ట్ ఇవన్నీ రివర్స్ చేస్తాను, ఆగండి. అన్ని బీరకాయలు రివర్స్ చేస్తాను. ఇప్పుడు మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదే స్టేజ్ లో ఎక్కువ పేస్ట్ ఏం మిగలలేదు, కొంచెమే మిగిలింది. మిగిలిన పేస్ట్ వేసేసాను కదా, అదే మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కూడా ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో, ఇంకా ఈ కర్రీ మొత్తము కూడాను మీడియం టు లో ఫ్లేమ్ లోనే వండుకోవాలి. కాస్త టైం పట్టిద్ది. మీడియం టు లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవడమే. మధ్య మధ్యలో కలుపుకోవాలి, అది మర్చిపోకూడదు, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ స్టఫ్డ్ బీరకాయ ప్రాసెస్ కూడాను కొంచెం గుత్తి వంకాయలానే, కాకపోతే గుత్తి వంకాయలు మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, ఈ బీరకాయకి డీప్ ఫ్రై ఏమి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కర్రీ అయితే ఉడుకుతా ఉంటది. ఈ లోపల ఇదిగోండి గిన్నెలు అయితే వచ్చాయి బోల్డ్ అన్ని. టిఫిన్లు చేసాము, ఆ తర్వాత కొంచెం వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. కాబట్టి ఇంకా అన్ని గిన్నెలు వచ్చాయి. ఆ గిన్నెలు అయితే తోమేస్తాను. గిన్నెలన్నీ తోమేసాను. సింక్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా నేను గిన్నెలు తోముతున్నప్పుడు కూడాను మధ్య మధ్యలో నేను కలిపాను అనమాట కర్రీ. ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతుంది. గ్రేవీ కూడా కాస్త దగ్గర పడిపోయి చక్కగా అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో, టేస్ట్ ఎలాగుందో ఏంటో తినేసి చెప్తాము. చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్. ఫైనల్ గా కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి. మా ఇంట్లో ప్రెసెంట్ కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే కొత్తిమీర వేసుకోవట్లేదు. ఇంకా బీరకాయ ముక్కలు కూడాను మంచిగా ఉడికిపోయాయి. శారీస్ గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, ఆల్రెడీ గివ్ అవే ఎవరెవరికి ఇస్తాను అనేది నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాను. కానీ శారీస్ పంపించడం అయితే కుదరలేదనమాట. మా పిల్లల బర్త్డే ఆ ముందు రోజు అవన్నీ కూడా ఫుల్ హడావిడి అయిపోయింది. ఆ హడావిడిలో పంపించడం కుదరలేదు. ఇంక ఇదిగోండి ఇవైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము. ఇవి కూడా వచ్చేసాయి, కానీ మేమే పంపించలేదు, లేట్ అయిపోయింది. ఈ రోజు ఎలా లేదన్నా కానీ శారీస్ అన్ని ప్యాక్ చేసేసి అడ్రస్ అన్ని రాసేసి అయితే ఈ రోజు పంపించేద్దాం అనేసి అనుకుంటున్నాము. ఇంకా అందుకోసమనే ఇంకా శారీస్ అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తాను ఈ కవర్స్ లో. లాస్ట్ టైం గివ్ అవే ఇచ్చేటప్పుడు చాలా పెద్ద కవర్లు ఆర్డర్ చేశారు. అది మళ్ళీ ఫోల్డింగ్ చేసి అవి పెట్టడం కొంచెం టైం వేస్ట్ అయింది. ఈసారి అయితే కొంచెం చిన్న కవర్లు ఆర్డర్ చేశారు. శారీకి అయితే సరిపోతాయి అనేసి అనుకుంటున్నాను. గివ్ అవే అనౌన్స్ చేసిన వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, పేరు లావణ్య అంట. ఎప్పటి నుంచో నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నాక గివ్ అవే ఇస్తారేమో అనుకున్నా, కానీ నా పేరు చెప్పలేదు. నేను చాలా బాధపడ్డాను.
ఇంక మీ వీడియోస్ చూడను అనేసి అయితే కామెంట్ పెట్టారు. మీరు ఫీల్ అయినందుకు సారీ సిస్టర్, అది నా చేతిలో ఏమీ లేదు. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒకసారి గివ్ అవే ఇచ్చాను కదా, అప్పుడు గివ్ అవే ఇచ్చిన అడ్రస్ లో ఒకసారి చెక్ చేసి ఇప్పుడు వచ్చిన అడ్రస్ లో కొంచెం కొత్త వాళ్ళనే సెలెక్ట్ చేశాను. అప్పుడు ఇచ్చే వాళ్ళకైతే ఇప్పుడు మళ్ళీ నేను పంపించట్లేదు. ఇప్పుడు నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే లక్షల్లో ఉన్నారు, అలాగని ప్రతి ఒక్కరికి పంపించడం అయితే నాకు పాసిబిలిటీ అవ్వదు కదా, మీరే కొంచెం అర్థం చేసుకోవాలి. నేను కూడాను ఇప్పుడు నాకు 500 మెయిల్స్ ఎన్నో వచ్చాయి, అందులోనూ ఫుల్ అడ్రస్లు పెట్టిన వాళ్ళకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేసాను. వీళ్ళకి పంపించాలి వీళ్ళకి పంపించొద్దు అనేసి ఎటువంటి ఈగోలు కక్షలు ఏమీ లేవు. మీరెవరో కూడా నాకు అసలు తెలీదు, నేను మీకు తెలిసినంతలో మీరెవరో కూడా నాకు తెలీదు, కాబట్టి ర్యాండమ్ గానే పంపించేస్తున్నాను. ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఇలాంటి గివ్ అవేలు అయితే నేను ప్లాన్ చేయాలనుకోవట్లేదు. ఇంకా నేనైతే ఈసారి ఆల్రెడీ అనౌన్స్ చేశాను కాబట్టి పంపించేస్తాను. నెక్స్ట్ టైం అయితే మాత్రం నేను గివ్ అవే ఇవ్వాలనుకోవట్లేదు. ఇది ఫైనల్ గా నేను డిసైడ్ అయ్యాను. ఇంకా శారీస్ అన్ని కూడా మంచిగా ప్యాక్ చేసేసి ఇప్పుడు అడ్రస్ ఎవరిపైతే అనౌన్స్ చేశానో వాళ్ళకైతే పంపిస్తాను. గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, అనౌన్స్ చేసిన తర్వాత ఎలాంటి కామెంట్లు వచ్చాయి అంటే, కొంతమంది అయితే అక్క నాకు ఆ కలర్ ఆ శారీనే పంపించు, అక్క నాకు ఈ శారీ పంపించక్క అనేసి అయితే అడిగారు. అలాగైతే కుదరదు. నేనైతే అడ్రస్లు ఏమి ఇంకా రాయలేదు చూడండి, నార్మల్ కవర్లలో నేను ఫస్ట్ ఇలా శారీస్ అన్ని ప్యాక్ చేసేస్తాను. ఆ తర్వాత అడ్రస్లు అన్ని ఒక పేపర్ మీద రాసేసి ఇంకా ఎవరికి ఏది వస్తే అది ఇంకా అలాగా పెట్టేస్తాం అనమాట. అంతేగాని నాకు ఈ శారీనే కావాలి అంటే మాత్రం కుదరదు, అలాగైతే పాసిబిలిటీ అవ్వదు. నేను కూడా ర్యాండమ్ గా ఎవరికి ఏ శారీ వస్తే ఆ శారీనే, ఇంకా ఎవరి లక్క వాళ్ళది అంతే. ఇంకా మళ్ళీ నాకు ఈ శారీ రాలేదక్క అని మాత్రం మళ్ళీ ఫీల్ అయ్యి కామెంట్లు అయితే పెట్టద్దు. ఆ కామెంట్లు చూస్తుంటే అయ్యో నాకు బాధ అనిపిస్తుంది, కానీ అది నా చేతిలో లేదు ఎందుకు అనేసుకొని ఇంకా నెక్స్ట్ టైం అయితే గివ్ అవే ఇవ్వకూడదనే డిసైడ్ అయిపోతున్నా. ఆ కామెంట్లు చూస్తుంటే అంతమందికి ఇవ్వాలని ఉన్నా గానీ అంత బడ్జెట్లు కూడా ఉండాలి కదా, అంత బడ్జెట్లు కూడా లేవు. ఉన్న దానిలో నేను ఇస్తున్నాను. ఇంకెలాంటి కామెంట్లు వస్తున్నాయి. ఇదిగోండి నా వంతుకు నేను ఇక్కడ ఇలాగ ప్యాక్ చేస్తానన్నమాట. ఈ మొత్తం 28 శారీస్. ఇక్కడ మా బావేమో అడ్రస్లు రాస్తున్నారు. ప్రింట్ తీసుకొని వచ్చి అంటే చెప్పిన మాట వినట్లేదు. పేపర్లు ఉన్నాయి, పేపర్లు వేస్ట్ చేసి ఇడమనేసుకొని అడ్రస్లు రాస్తున్నారు. నువ్వు నీ పని చేసుకో, అయితే నాకు ఎక్సర్సైజెస్ క్లాస్ ఉంది, నేను క్లాస్ కి అటెండ్ అవుతాను. నువ్వు వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నట్టు కనిపిస్తుంది బాబా. రైట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండర్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఎవరో కామెంట్ పెట్టారు, మా పిల్లల బర్త్డే వీడియోలో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే తగ్గిందని చెప్పాను కదా, దానికి కామెంట్ పెట్టారనమాట. అక్క మీకు ఎలాగ ఈ థైరాయిడ్ తగ్గింది, మీరు ఏం చేశారు అనేసి. అందరికి తెలిసిందే, నేను ప్రతి వీడియోలో మాక్సిమం చెప్తూనే ఉన్నాను. ఎక్సర్సైజ్లు చేస్తున్నాను, డైట్ ఫాలో అవుతున్నాను, తర్వాత థైరాయిడ్ మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నాను. దాంతో పాటు ఎక్స్ట్రాగా నేను థైమ్ వాటర్ ఒకటి తాగాను కొద్ది రోజులు. ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ అప్పుడు టాబ్లెట్ వేసిన ఒక 1 అవర్ తర్వాత అయితే థైమ్ వాటర్ తాగాను. అలాగే క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత రాడిష్, బ్రొకోలీ ఇలాంటివి ఏవైతే డాక్టర్ తినొద్దన్నారో అవైతే అసలు నేను పూర్తిగా మానేసాను అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం చేసిందేం లేదు, తగ్గింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని తినొచ్చు, ఏవి ఎక్కువ తినేయం కదా, అన్ని కొంచెం కొంచెమే తింటాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా తినొచ్చు అన్నారు కాబట్టి ఇంక నేను అన్ని తింటానని అనుకుంటున్నా. బావా నిజంగా కాలీఫ్లవర్ తో కాలీఫ్లవర్ ని మిస్ అయ్యాను బాగా. మా గార్డెన్ లో కాలీఫ్లవర్ అలాగా మంచిగా అయ్యాయి, అప్పుడు మాత్రం నేను ఎక్కువ తినలేకపోయాను. రేపు ఎప్పుడో కాలీఫ్లవర్ తో ఏదన్నా చేసుకొని కర్రీ అయినా వండుకొని తింటాను మంచిగా. ఒకసారి ఫ్రైడ్ రైస్, కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేశాను. భయంగా కాలీఫ్లవర్ ముక్కలు ఒకటో రెండో తిన్నాను. ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ తీసేసి తిన్నాను అనమాట. ఇంకా మా డాక్టర్ తినమన్నారు కాబట్టి నాకు ఇంకే భయం లేకుండా మంచిగా తింటా. నువ్వు వెళ్ళిపో బెడ్రూమ్ లోకి, నేను క్లాస్ అటెండ్ అవుతా. క్లాస్ కి అయితే ఫస్ట్ అటెండ్ అవుతాను కాబట్టి గెటప్ అంతా చేంజ్ అయిపోద్ది. క్లాస్ అటెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఎక్సర్సైజ్ క్లాస్ కి అటెండ్ అయ్యాను. క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంక మా పిల్లల మధ్యలో స్కూల్ నుండి వచ్చేసారు. వీళ్ళకి డ్రెస్లు అవన్నీ కూడా మా బావే మార్చారు. ఇంక ఇప్పుడైతే లంచ్ తిందామనేసి కూర్చున్నాము. మా పిల్లలకైతే ఈ మధ్య నేను తినిపించట్లేదు, వాళ్ళ మటుకు వాళ్ళే తింటున్నారు. బీరకాయ కొడతానండి. బాగుంది తిని చెప్పు చిన్ను. ఏం తిన్నావురా అసలు? అది మొత్తం తీసుకుని కొరుకు, నోట్లో పెట్టుకుని కొరుకు, చిన్న ముక్క కొరుకో. అలాగా ప్లేట్ లో పెట్టుకో, ఒక సైడ్ కి ఏం పర్లేదు. నచ్చిందో నచ్చలేదు చెప్పండి. ఎలా ఉంది చిన్ను? బానే ఉందా? సూపరా? నేను తిని చెప్తా నాకు సూపర్ ఉంది ఎలాగుందో. పెద్ద నీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? నచ్చింది అని ఇలాగ అడ్డంగా యాక్చువల్ గా మాది పొద్దున్న క్లాస్ కి అటెండ్ అవ్వాలి 10:30కి, కానీ ఈ వంట ఇవన్నీ అవ్వలేదని చెప్పి అప్పుడు అటెండ్ అవ్వలేదు. 12:30కి ఇంకో క్లాస్ ఉంటే అది అటెండ్ అయింది. నాకు కూడా ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, ఇప్పుడు డ్యూటీకి రమ్మని. కరెక్ట్ తినడానికి కూర్చున్నాను, ఫోన్ వచ్చింది, వెళ్ళాలి ఇప్పుడు. యాక్చువల్ గా అయితే నాది నైట్ డ్యూటీ, కానీ ఇప్పుడు వెళ్ళాలి. పప్పు ఎలా ఉందమ్మా? పప్పు టేస్ట్ బాగుందా? పెద్ద పప్పు బాగుంది. మా పెద్దోడికి నచ్చలేదు కదా కూర. నచ్చలేదు కదా, నిజం చెప్పు.
నచ్చిందా? సరే తిను. నచ్చలేదంటాడు, ఒప్పుకోవట్లేదు. సరే నువ్వు తిను మాధవి. నువ్వు ఫస్ట్ తిను. వండేటప్పుడే మా బావ 2 బీరకాయలతో కళాయి నింపు వండేస్తున్నావు, అది ఎలాగొస్తుందో ఏటో అన్నారు. సరే తింటా. నాకు నువ్వే ఫస్ట్ తిను, టేస్ట్ చేయ బాబా. వండేటప్పుడే నాకు భయపెట్టాడు, ఎలాగొస్తుందో ఏటో ఎలాగొస్తుందో ఏటో అనేసి. కొత్తగా ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం కొంచెమే 2 బీరకాయలే వండా, ఇంట్లో ఉన్నవన్నీ వండేయలేదుగా. గ్రేవీ అయితే బాగుంది. ఏటో చెప్పు. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. నాకు ఇది వండుతున్నప్పుడు అట్లా అనిపించింది, గుత్తి వంకాయ లాగా. అప్పుడు ఒకసారి వంకాయ పులావ్ చేసాం కదా, అలాగా ఈ బీరకాయతో పులావ్ చేసిస్తే బాగుండు అనిపించింది. వాటర్ వాటర్ తాగు తాగు, ఎక్కల్లో ఒకటి తిన్నప్పుడే తగులుకొంది. వద్దులే, దీంతో పులావ్ వద్దు. ఇలా కూర బాగుంది. బాగుందా? టేస్ట్ బాగుంది. నేను చేస్తానట్లా, అలా చేస్తే ఎలా ఉంటదో అనిపించింది, థాట్ వచ్చింది. కానీ కూర ఇలాగా అయితే చాలా బాగుంది. ఇంకో బీరకాయ ముక్క ఇద్దునా నీకు? నీకు పెద్దడు పిల్లలు అంత ఇష్టంగా తింటుంటే, మా బావ కదా. నాకేం తెలుసు ఎంత బాగుండదని. ఇప్పుడు బాగుంది, నాకు కూడా నచ్చింది. చేస్తానులే, తినండి మంచిగా. కానీ దీనికి బీరకాయలు మంచి లేటి ఉండాలి. ముదిరిపోయిన బీరకాయలు అయితే అంత బాగోదు కూర. ఈ కూరకైనా కాదు, ఏ కూరకైనా బీరకాయతో ఏమండినా కానీ ముదిరిపోతే బాగోవు, పీచు పీచుగా వచ్చేస్తాయి. అలాగా బచ్చల కూర పప్పు వండానుగా, ఇది కూడా ఒకసారి తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్పేసి. ఇక్కడ ఎప్పుడు ఈ కూర టేస్ట్ చేయలేదు, ఈ బచ్చల కూర ఎప్పుడు. ఇది కూడా చాలా బాగుంది. సరే, మన పక్కింట్లోనే ఉందిగా, అప్పుడప్పుడు వండుదాం. వండు మాది. ఇంకా ఒకవేళ పక్కింట్లో లేకపోయినా ఇక్కడ మార్కెట్ లో దొరుకుతుంది యాకు, కాకపోతే మేము ఇప్పుడు వరకు తీసుకురాలేదు ఇంటికి. ఈ రోజు ఏటో అన్ని బాగా కుదిరినాయి. నాన్ వెజ్ వండితే చాలా, ఎప్పుడు నాన్ వెజ్ లో వండుతారు, వెజ్ కూడా వండండి అంటారు. వెజ్ కూడా నేను వండుతాను, కాకపోతే ఎవరు వెజ్ చూడరు ఏటో మరి. వారానికి 4-5 రోజులు వెజ్జే, ఓన్లీ 1-2 రోజులు నాన్ వెజ్. కాకపోతే మేము పెట్టేది ఆ వీడియోలో నాన్ వెజ్ ఉంటది, ఎందుకంటే జనాలు ఎక్కువ నాన్ వెజ్ కొంచెం వ్యూస్ కూడా వెళ్తాయి. అవి పెడతాము. సరే ఇంక నువ్వు తిను. ఈ కర్రీ వండుతున్నప్పుడే నాకు ఎందుకో బాగా వస్తుంది అనేసి అనుకున్నాను, కానీ మా బావే ఎందుకు వండేస్తాను అంత ఇంత అన్నారు. కానీ ఇంకా మా బావ బాగుందని చెప్పిన తర్వాత కళ్ళు మూసుకొని కూర తినొచ్చు అనేసి నేను డిసైడ్ అయిపోయాను. చాలా బాగుంది. బీరకాయతో చాలా రెసిపీలు చేశానులేండి. బీరకాయలో పాలేసి, బీరకాయ రోటి పచ్చడి, బీరకాయ శనగపప్పు, బీరకాయ పచ్చి రొయ్యలు, బీరకాయ ఎండు రొయ్యలు చాలా చేశాను. ఇది చేయడం ఫస్ట్ టైం, చాలా బాగా వచ్చింది. మన వెజ్ లో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ వండడం కంటే వెజ్ వండడమే కష్టము. ఈ నాలుగు మా పిల్లలు చేత్తో కొంచెం మంచిగా తింటున్నారు అనమాట. ఇంకెన్ని రోజులు నువ్వు తినిపిస్తావంటే అప్పుడు, ఇంకా వీళ్ళ పుట్టినరోజు అయిన తర్వాత నుంచి వీళ్ళ చేత్తో తినమంటుంది రోజు. నేను తిని చాలా ఇయర్స్ అయిపోయింది బచ్చల కూర అయితే, ఇప్పుడే చాలా ఇయర్స్ తర్వాత తినడం. ఎప్పుడో చిన్నప్పుడు చాలా రకాల ఆకుకూరలు దొరుకుతాయి కదా అక్కడైతే, పాలకూర, తోటకూర, బచ్చల కూర, చుక్క కూర, గోంగూర తెలుసు. ఆకుకూరలు ఇంకేమి పొనగంటి కూర, శాసరేస్ కూర అంటారు, నాకు తెలియదు అవి. పొలాల గట్టుల్లో దొరుకుతాయిలే. నిజంగా చాలా టేస్ట్ గా ఉంది, కుదిరాయి. చాలా బాగుంది పప్పు కూడా. 2 కూడా బాగున్నాయి. రెసిపీలు కూడా చూపించాను కదా. ఆ బచ్చల కూర పప్పు అందరూ చేసుకుంటూ ఉంటారు, మేము ఫస్ట్ టైం ట్రై చేసాం. కానీ బీరకాయ, ఈ స్టఫ్డ్ బీరకాయ రెసిపీ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది అనమాట. ఈ మధ్యాహ్నంకి అలా యూజ్ చేసేలాగా ఉన్నాము. అందరము లంచ్ చేసేసాము. మా ఇంటికి పార్సల్ అయితే వచ్చింది. ఇదేంటి అంటే ఇదిగోండి, గాల వాళ్ళ బ్రాండ్ అనమాట, మోపు. ఆన్లైన్ లో ఫస్ట్ ఆర్డర్ చేసాం 2 సార్లు, అది బాగాలేదని రిటర్న్ పెట్టేసి తర్వాత ఆఫ్లైన్ లో చూసాం, అప్పుడు కూడా సెట్ అవ్వలేదు, మళ్ళీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఇదైతే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. మాకు ఇది 1350 సంథింగ్ అంతా పడింది. మేము ఆర్డర్ చేసినప్పటికైతే ఆ రేట్ ఉంది. ఇంతకు ముందు నేను వాడింది కూడా సేమ్ అలాంటిది మళ్ళీ ఆర్డర్ చేసాము. దీనికేమో ఇలాగా రాడ్స్ వచ్చాయన్నమాట, మోపు స్టిక్. ఇది మనం ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఈ 3 ఎక్స్టెన్షన్ రాడ్స్ వచ్చాయి కదా, ఇవైతే ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి దీనికి. నెక్స్ట్ ఇది మధ్యలోది, నెక్స్ట్ ఇది పై, ఇది ఫైనల్లీ కొత్త మోపు స్టిక్ అయితే వచ్చింది. 2 ఇస్తాడనమాట, ఒకటి ఎక్స్ట్రా, ఒకటి ఇంకోటి ఉంది. ఇది తీసేసుకుంటే ఇలాగ కొంచెం హైట్ ఇది అవుద్ది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చేసి నొక్కేస్తే లాక్ అయిపోద్ది. నేను వాడుతున్నది కూడా ఇదే అనమాట యాక్చువల్ గా ఇంతకు ముందు. తర్వాత ఇవి మనకి ఇలాగా 2 వస్తాయి, ఇలాగ 2 వస్తాయి. 2 కూడాను మనకి ఇక్కడ ఇదిగోండి ఇలాగ హోల్స్ లాగా ఉన్నాయి, ఇక్కడ ఇలాగ ఉన్నాయి అనమాట. ఇవి ఇందులో ఫిక్స్ చేసేసుకోవడమే, అంతే అయిపోయింది. సేమ్ ఇదే అనమాట ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉంది, కాకపోతే అది పోయింది, మళ్ళీ అదే ఆర్డర్ చేసాము. ఇదిగోండి చూడండి, ఈ మధ్య ఇక్కడ ఇది వేరు అనమాట. కాబట్టి ఇందులో డర్టీ వాటర్, ఇందులో క్లీన్ వాటర్ మనం పడతాం కదా ట్యాప్ ద్వారా, అవి ఇందులో ఉంటాయి, మిక్స్ అవ్వవు. ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకుని ఇందులో ముంచుతామా, ముంచిన తర్వాత
ఇది ఇందులో పెట్టేసిన తర్వాత ఇలా తిప్పితే అది వాటర్ అంతా స్పిన్ అయిపోతుంది అనమాట. వాటర్ స్పిన్ అయిపోతే తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ప్లాస్టిక్ దే, కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సేమ్ నేను వాడుతుంది అయితే ఇది ఆల్మోస్ట్ ఆ పాత అయితే 6-7 సంవత్సరాలు వాడాను. ఇది కూడా మరొక 6-7 సంవత్సరాలు వాడాలని కోరుకుంటున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ, ఒక తులం బంగారం కొన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది నాకు ఇంటికి వచ్చేసరికి అయితే నీకు ఈ సంవత్సరం ఇంకా బంగారం కొనక్కర్లేదు అంతేగా. అంటే చాలా రోజుల నుండి నేను ఆ బకెట్ బాగాలేక చాలా సఫర్ అవుతున్నా. ఒంగోని క్లాత్ తో ఒత్తుకుందామా అంటే అమ్మో ఎరకెరకలు వత్తాలంటే చాలా కష్టం. ఒంగోని క్లాత్ తో ఒత్తిన రోజులు పోయినాయి. ఇప్పుడు విలేజ్ లో కూడా స్టిక్లే వాడుతున్నారు కాబట్టి ఇంకా ఫైనల్ ఆర్డర్ చేసేసుకున్నాను. ఈ మోప్ స్టిక్ నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మంచి క్వాలిటీ ప్లాస్టిక్. మా బావ అయితే డ్యూటీకి రెడీ అయిపోయారు. నార్మల్ గా డ్యూటీకి ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళాలి అంటే 1:30 అలాగ బయలుదేరి వెళ్ళిపోవాలి. కాకపోతే ఇప్పుడు మధ్యాహ్నం మేము లంచ్ చేస్తున్నప్పుడు వచ్చేయండి కాల్ కాబట్టి ఇప్పుడు 3 అవుతుంది టైం. ఇదిగోండి 3 అవుతుంటే ఇప్పుడు బయలుదేరుతున్నారు డ్యూటీకి. ఇంకా మా గార్డెన్ లో కూడాను మొత్తం కూడా గార్డెన్ క్లీనింగ్ చేయించేసి బెండకాయ విత్తనాలు వేయించాము. ఇప్పుడు బెండకాయల సీజన్ కాబట్టి గ్రోత్ బ్యాగ్ లో ఉన్న టమాటా మొక్కలు కూడా అన్ని పీకించేసి పుదీనా మంచి హెల్దీగా పెరుగుతుంది కాబట్టి అందులోనే పుదీనా పెట్టేశాను. పొద్దున్న బచ్చల కూర కాడలు మిగిలే కదా, అనుకోకుండా వచ్చేసా కాడలు కూడా పెట్టేసా. ఇందులో వేస్ట్ చేయకుండా అవుతుందేమో చూడాలి. మా బాబాయ్ ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళిపోయి మళ్ళీ రేపు తెల్లారి వస్తారనమాట. ఈవినింగ్ అంటే నైట్ డ్యూటీ. నార్మల్ గా నైట్ డ్యూటీకి వెళ్లాల్సింది, ఫోన్ వచ్చిందని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. నార్మల్ డ్యూటీ టైం ప్రకారం వెళ్తే ఇక్కడ బస్సు వస్తుంది, కానీ ఇప్పుడు బస్సు ఏమీ లేదు. ఇప్పుడు మా బావ అక్కడి కోసం బస్సు ఏమీ రాదు కాబట్టి కార్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజు. ఇప్పుడు చాలా సార్లు కార్కే వెళ్ళిపోతారు డ్యూటీకి, బస్సుకి వెళ్ళరు. బస్సుకి వెళ్తే అరగంట ముందు వెళ్ళిపోవాలి. అదే కారు కనుకోండి 10-15 మినిట్స్ ముందు మనం బయలుదేరి వెళ్ళిపోతే చాలు. అందుకోసమనే ఎక్కువగా కార్కి వెళ్తారు, అప్పుడప్పుడు బస్సులకి వెళ్తారు. బాయ్ బయటికి రారా బాయ్ అని అక్కడ నుండే చెప్పేస్తాను. సరే అయితే ఓకే బాయ్, జాగ్రత్త బాయ్. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు. నాకు వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాల్సిన పని బోల్డ్ అంత ఉంది. యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు మా బావ ఉంటారు కాబట్టి ఆ శారీస్ అన్ని ప్యాక్ చేసాము. ప్యాక్ చేసేస్తే మా బావ వెళ్ళి ఇచ్చేస్తారు అనుకున్నారు, కానీ ఇలా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా అవి రేపే పంపించాలి. మీ అందరికి రేపే పంపిస్తాను. రాయండి, మీకు నచ్చింది రాయండి ఓకేనా. మంచిగా నీట్ గా స్మాల్ గా రాయాలి ఓకే. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా హోమ్ వర్క్స్ క్లాస్ వర్క్స్ అన్ని ఉంటాయి. ఇంకా ఈ రోజు అయితే హోంవర్క్ ఏం లేదు, క్లాస్ వర్క్ కూడా మంచిగా రాసుకొని వచ్చేసారు ఈ రోజు ఇద్దరు కూడా. రోజు స్కూల్ కి వెళ్ళినప్పుడు చెప్తున్నాను మా పిల్లలకి, 2nd క్లాస్ కి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అన్ని మంచిగా రాసుకొని రావాలి అది ఇది అనేసుకొని. ఈ రోజు నిన్న అయితే రాసుకొని వచ్చేసారు. క్లాస్ వర్క్ అయితే ఎక్కువ పెండింగ్ ఏం ఉంచట్లేదు. హోమ్ వర్క్ కూడా ఈ రోజు ఏమి ఇవ్వలేదు, కానీ ఏదో ఒకటి ఇంగ్లీష్ చూసి రాయమంటున్నాను, కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుద్ది అనేసి. నేను వాయిస్ ఓవర్ చెప్పినంత సేపు మా పిల్లలు అయితే సైలెంట్ గా రాశారు. ఇవన్నీ క్లోజ్ చేసేయండి, బుక్స్ అవన్నీ అక్కడ పెట్టేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా మా పిల్లలిద్దరికి కూడాను బనానా ఇచ్చాను. బనానా తింటే ఏమవుద్దమ్మా? ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా వాటర్ మెలన్ తింటున్నాను. మా ఇంట్లో ఈ చిన్న మొక్కే ఉంది, ఇదే అనమాట నా ఈ రోజు ఈవినింగ్ స్నాక్. వాటర్ మెలన్ అంటే ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటది, ఇందులో ఎటువంటి క్యాలరీస్ ఉండవు, ఉన్నా గానీ ఎక్కువ ఉండవు కాబట్టి ఇది నేను తింటున్నా. తక్కండి ఇంకా స్కూటర్లు. మా పిల్లలు స్కూటర్లు తొక్కుతుంటే నేనైతే ఇంకా వాకింగ్ చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ నుండి కొంచెం క్లౌడీగా ఉందన్నమాట వెదరు. 2 చినుకులు పడి ఆగిపోయినాయి కూడాను, ఎంతట్లయినా చినుకులు పడేలాగే ఉంది వాతావరణం. స్కూటర్ కూడా వచ్చేస్తుంది ఇంకా మా పిల్లలకి, పర్లేదు. కాకపోతే ఇంకా మా పెద్దోడికే బ్రేక్ వేయడం రావట్లేదు, కావాలంటే ఆగిపోతున్నాడు కానీ బ్రేక్ వేయలేకపోతున్నాడు. బ్రేక్ ఎలాగేస్తా అది అలాగా వెనకది అలాగా అడుగేస్తే బ్రేక్ పడిపోద్ది. నీకేం వచ్చిందా? బ్రేక్ వచ్చిందా? ఏది వెయ్యి. ఆహా ఓకే ఓకే, అంతే అంతే. బయట అయితే ఫుల్ గా గాలి స్టార్ట్ అయిపోయింది, ఎంతట్లో వర్షం పడిద్దో ఏంటో. ఇంటికైతే వచ్చేసాము. ఇంక మా పిల్లలిద్దరు ఇంట్లో ఆటలు స్టార్ట్ చేసేసారు. ఆడండి, టీవీ ఏమొద్దు ఓకేనా. ఇంక ఈ రోజు నైట్ మా డిన్నర్ లోకి అయితే నేను పన్నీరు, అంటే మెయిన్ గా ప్రోటీన్ సోర్స్ కి అయితే పన్నీర్ తీసుకోవాలనుకుంటున్నాను. మేము ఎప్పుడు కూడాను అమ్ములు పన్నీరే వాడతాము. నెక్స్ట్ టైం అయితే ఒకసారి ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటున్నాను పన్నీరు. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మేము కేజీ తెచ్చేసాం అనమాట పన్నీరు. ఇంకా ఉన్న పన్నీరు అవగొట్టాలి కదా, అందుకోసమనే ఇంకా ఆ పన్నీర్ రెడీమేడ్ పన్నీర్ తోని ఇప్పుడైతే నేను చేస్తాను. అప్పుడెప్పుడో ఒకసారి ట్రై చేశాను పన్నీర్ రోల్ లాగా, మళ్ళీ ఇప్పుడైతే పన్నీర్ రోల్ అయితే చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా, మరీ మయూనస్ వేసేసి సాస్ వేసేసి అలా కాదు, సింపుల్ గా ఇంట్లో కొంచెం హెల్తీగా సింపుల్ గా చేసుకునేలాగా అయితే ఇప్పుడు చేస్తాను.
మీకు కూడా 3 ముక్కల్లో చూపిస్తా. పన్నీర్ రోల్ చేస్తా అని చెప్పాను కదా, దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ గా పన్నీరు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు ఇవైతే వీలైనంత సన్నంగా నిడువుగా ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇందులో కొంచెం అంత ఆయిల్ అయితే స్ప్రే చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను కొన్ని పన్నీర్ ముక్కలు అయితే వేస్తున్నాను. పన్నీర్ ముక్కలనే కాదులేండి, అన్ని వెజిటేబుల్స్ ముక్కలు కూడా వేసేస్తాను ఇందులోనే. సింపుల్ వేలా చేస్తున్నాను, అందుకోసమనే వేసేస్తున్నా. ఇలాగన్నీ వేసేసాను కదా, ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు వేస్తున్నాను. ఓన్లీ ప్రోటీన్ తినేస్తే ఎక్కువ సరిపోదనమాట, ఇంకా ఫైబర్ అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అందుకోసమనే నేను ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఎక్కువే వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు వేసుకున్నా, అలాగే కొంచెం అంత కారం కూడా వేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం అన్ని వేసేసాను. ఇంకా కలుపుతా అని చూసేసరికి అంటే పొయ్యి మీద ఏదైనా వేడవుతుంది అంటే సౌండ్ వస్తుంది కదా, సౌండ్ రావట్లేదు. ఏంటి సౌండ్ రావట్లేదా అని చూస్తే గ్యాస్ అయిపోయింది. ఎప్పుడు కూడాను వంట ఏదో అవుతుంది అన్నప్పుడు మధ్యలోనే గ్యాస్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వేరే గ్యాస్ అయితే ఉందిలేండి, పర్లేదు. ఆ గ్యాస్ తెచ్చి అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఫిక్స్ చేయాలి. మధ్యలో నేను ఇంకా వంట అయిపోగానే రెగ్యులేటర్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే వంట వండుతానో అప్పుడే రెగ్యులేటర్ ఆన్ చేస్తున్నాను. కాబట్టి ఈసారి అయితే 4 రోజుల కంటే ఎక్కువ రోజులే వచ్చింది. 2 నెలలకి ఇలాగ వచ్చినట్టుంది, పర్లేదు ఇలాగొస్తే ఓకే. మళ్ళీ కొత్తది అయితే తీసుకుని వచ్చి ఫిక్స్ చేశాను. చూద్దాము ఇదెన్ని నెలలు వస్తుందో. ఇప్పుడు మనం అన్ని ఇందులో వేస్తాం కదా, ఉప్పు, పసుపు, కారం, ఇవి ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చపాతీ మొత్తం అయితే కలిపేసి పెట్టేశాను. ఇది అయిపోగానే ఇది తీసేసి పెనం పెట్టేసి ఇంకా చపాతీలు చేసుకోవడమే. పన్నీరు మంచిగా ఉడికిపోయింది. తర్వాత వెజిటేబుల్స్ అన్ని కూడాను లైట్ గా మగ్గాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంక నేను ఇందులో ఎటువంటి మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎటువంటివి వేయలేదనమాట. సాల్ట్, పసుపు, కారం ఓన్లీ వేసాను అంతే. ఇదిగోండి ఇక్కడ గోధుమ పిండితో చపాతీలు అయితే చేసేసాను. 3కి 3 అనమాట. పల్చగా చేశాను, నాకు ఎంత వీలైద్దో అంత పల్చగా చేశాను. ఇప్పుడు దీని మీద అయితే ఇది కొంచెం వేసేసుకుందాము. ఈ పన్నీర్ది కొంచెం వేసుకొని ఇంకా రోల్లా చేసుకొని తినేయడమే అంతే, ఇంకేం లేదు. కర్రీ కంటే ఇదే ఈజీ అయిపోతుంది యాక్చువల్ గా చెప్పాలంటే. నీ కోరికలు మామూలు కోరికలు కాదు, ఎవడు తీర్చలేడమ్మా నీ కోరికలు. ఎలా ఉందమ్మా? నచ్చిందమ్మా పెద్దడు? సరే తిను. ఫస్ట్ ఒక రోల్ చేసేసి ఇద్దరికి ఆఫ్ చేసి ఇచ్చాను. ఇంకొక రోల్ కూడా వాళ్ళకే చేసి ఇచ్చేస్తా. నేనేమో ఒక రోల్ నేను తింటాను అనమాట. ఇంకా నేను కూడా ఇప్పుడు తింటాను. ఫస్ట్ అయితే కీరా వేసుకున్నాను. ఆల్రెడీ ఇందులో క్యారెట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సలాడ్ లోకి క్యారెట్ తినట్లేదు, ఓన్లీ కీరానే తింటా. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. లోపల ఫుల్ గా వెజిటేబుల్స్, పన్నీరు అన్ని ఉన్నాయి. మనం రోడ్ సైడ్ తిన్నాం అనుకోండి, వాళ్ళు కెచప్లు, మయోనస్లు అన్ని వేస్తారు కాబట్టి అదొక టేస్ట్ ఉంటది. ఇది బయట తినే అంత టేస్ట్ లేకపోయినా కానీ ఇలా కూడా బాగుంది. ఇంక ఇదనమాట మా డిన్నర్. ఇంక డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము. పన్నీర్ రోల్ తినేసిన తర్వాత కాసేపు మా పిల్లలు ఆడుకున్నారు. ఇప్పుడైతే మధ్యాహ్నంది అనమాట, అన్నము, పప్పు, కూర అన్ని. ఇంకా అవే కొంచెం కలిపేసి ఇచ్చేస్తే తింటున్నారు వాళ్ళ మటుకు వాళ్ళే. మా చిన్నోడు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా పెద్దోడిదే కొంచెం ఉంది. తినేసే మా పెద్దోడు కొంచెం స్లోగా తింటున్నాడు, అయినా కానీ నో ప్రాబ్లము. వాళ్ళ చేతులతో వాళ్ళు తింటున్నారు కాబట్టి హ్యాపీ. మా పిల్లలు అన్నం తినేశారు. ఇంకా తినగా వచ్చిన గిన్నెలన్నీ కూడాను మంచిగా తోమేశాను. ఈ రోజు మా బావ ఈవినింగ్ అండ్ నైట్ డ్యూటీ చేసినా గానీ రేపు పొద్దున్న టిఫిన్ కల్లా వచ్చేస్తారు, వేగంగానే వచ్చేస్తారు. టిఫిన్ కంటే ముందే ఈ మార్నింగ్ 6:30 అలాగ వచ్చేస్తారు అనమాట. ఇంకా రేపు మాకు టిఫిన్ లోకి అయితే నేను ఓట్స్ నానేయాలనుకుంటున్నాను. ఓట్స్ అయితే మా బావకి నాకు కలిపి ఇప్పుడు నానేసేస్తాను. నానేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. కొంచెం ఓట్స్ తీసుకుంటాను ఇద్దరికైనా గానీ. ఇందులోనే చియా సీడ్స్ కూడా వేసుకుంటాను అనమాట. స్టార్టింగ్ లో ఈ ఓట్స్ నానేసేటప్పుడు, ఈ చియా సీడ్స్ వేసేటప్పుడు ఏంటంటే అంత స్పూన్లో వేసేదాన్ని, స్పూన్లు కొలత ప్రకారము. ఇప్పుడేమో అలవాటు అయిపోయింది, జస్ట్ ఇలాగ అంచనా కొంపేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో కాచి చల్లార్చిన పాలు అయితే వేసేస్తున్నా. పాలు ఎన్ని వేసుకోవాలంటే ఓట్స్ అన్ని ములిగేంత వరకు వేసుకోవాలి. ఓట్స్, ఈ చియా సీడ్స్ అన్ని కూడా మంచిగా పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇదిగోండి ఈ చిన్న బౌల్లో మా బావకి నాకు సరిపడా ఓట్స్, తర్వాత చియా సీడ్స్ వేసి అయితే పాలలో నానపెట్టేసుకుని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకు అయితే ఇది తింటాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఈ మధ్య మా పిల్లలు పడుకునే ముందు కూడాను బ్రష్ చేసేసే పడుకుంటున్నారు. ఇది కూడా ఒక కొత్త హ్యాబిట్ అనమాట, ఈ మధ్య స్టార్ట్ అయింది. 7th బర్త్డే కంప్లీట్ చేసుకున్న తర్వాత మా పిల్లలు అయితే గుడ్ బైస్ అయిపోయారు. వాళ్ళ చేతులతో వాళ్ళు తినేస్తున్నారు, రోజుకి 2 సార్లు బ్రష్లు చేసేస్తున్నారు. గుడ్. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే, ఇప్పుడు ఇంక పడుకోవడమే ఉంది. ఈ మధ్య మా పిల్లలే కాదు నేను కూడాను 10-10:30 అలాగా పడుకుడిపోతున్నా. ఎన్నాళ్ళు అయితే 11 దేడితే గానీ పడుకునేదాన్ని కాదు. ఈ మధ్య వేగంగా పడుకుంటున్నాను. ఈ డైట్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు ఓన్లీ అవే కాదు, మంచి స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి త్వరగానే నేను కూడా
పడుకుడు పోతున్నా. గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, వాళ్ళందరికీ కూడా ఈ రోజే శారీస్ పంపిద్దాం అనేసుకొని ఆల్రెడీ ప్యాకింగ్ కూడా చేసాము. కాకపోతే అనుకోకుండా మా బావకు కాల్ వచ్చింది ఇలాగా డ్యూటీకి రావాలనేసి. అప్పటికప్పుడు వన్ పల్లంగా మా బావ అయితే బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోయారు. అందువల్లే ఆ పార్సల్స్ అయితే మీకు పంపించలేకపోయాము. కానీ ప్యాకింగ్ చేసి రెడీగా ఉన్నాయి. రేపు అయితే ఇంక మాక్సిమం పంపించేస్తాము. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో ఎక్కడితో సమాప్తం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్న పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.